వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు మనలను జూన్ మాసము అనగా సగ సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి 7వ మాసంలోకి రేపటి నుండి మనల్ని ప్రవేశపెట్టే దేవాతి దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్క నెల చివరి వారము ఒక మిషనరీ గురించి కానీ లేదా ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి విశ్వాసుల గురించి కానీ మనం నేర్చుకుంటున్నాం. బ్లాండినా నేర్చుకున్నాం, సూసన్న నేర్చుకున్నాం, చాలామంది విషయాల్లో చాలామంది గురించి నేర్చుకుంటున్నాం. ఈ రోజున ఫిర్గియా అనేటువంటి ప్రాంతంలో, పట్టణంలో, అది ఇప్పుడున్న టర్కీ అటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఒక యవనస్తుడి గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి గురించి, ఏ మిషనరీ గురించి చెప్పినా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏదొక విషయాన్ని మనం నేర్చుకొని వారి ద్వారా ఏదొక విషయాన్ని నేర్చుకొని ప్రభు కొరకు పని చేయాలనేటువంటి ఆశే. అంతకు మించిన మరొక ఆశ నాకు లేదు. మనం బ్రతుకుతున్నాము అంటే కాదు. మీరు అంటారు కదా, బ్రతికామన్నది ముఖ్యము కాదు, బ్రతికి సాధించిందే ముఖ్యము. ఏం సాధించాము అని అంటే, ఇదిగో నేను ఒక ఆత్మను సాధించాను, లేదా ఒక గంట ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా గడుపుతున్నాను, లేదా ప్రభువుని ఆరాధిస్తున్నాను, ప్రభు యొక్క మాటలను చెవిన పెట్టి ఆ మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. అంతకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ఆ ఫిర్గియా ప్రాంతంలో పుట్టినటువంటి ఒక యవనస్తుడు ఆయన జీవితంలో చేసిన ఆ త్యాగాన్ని కూర్చున్నటువంటి ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇతను మరి సిరియాడా అనేటువంటి తల్లికి, అలాగే క్లియోనియస్ అనేటువంటి తండ్రికి పుట్టిన ఒక కుమారుడు. మాటలు చెప్పాలంటే ఏకైక కుమారుడు. తల్లి ఈయన కనేటప్పుడు ఆ ప్రసవ వేదన భరించలేక ఆ బిడ్డని బయటికి వదిలేసి తను ప్రాణాన్ని తీసుకుంది. అంటే ప్రాణం పోగొట్టుకుంది. తర్వాత ఒక 8 సంవత్సరాల వయస్సులో క్లియోనియస్ అనేటువంటి ఆ తండ్రిని కోల్పోయాడు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిని మనం ఏమంటాం? అనాథ అంటాం కదా. ఏధా? అనాథ. ఆ అనాథగా బ్రతుకుతున్న అతను అనుకోని పరిస్థితుల్లో, అనుకోని విధముగా తన మరి బాబాయ్ అవుతాడో లేకపోతే వాళ్ళ యొక్క మామయ్య అవుతాడో తెలియదు కానీ, అంకుల్ అనేటువంటి ఒక ఆయన ఈయన్ని తీసుకొని వెళ్ళి పెంచడం ప్రారంభం చేశాడు. అక్కడున్న పరిస్థితులను బట్టి చూసినప్పుడు తనలో ఒక ఆలోచన వచ్చిందట. వీడి పొద్దాక వాళ్ళ అమ్మగారిని, లేదనుకుంటే పొద్దాక వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటూ వీడు బ్రతుకుతాడేమో, వీడు బాధపడతాడేమో
వీడు ఇక్కడ ఉంటే మంచిది కాదు అని చెప్పి అతను తను తీసుకొని రోమ పట్టణానికి వెళ్ళాడట. వాళ్ళందరూ రోమ పౌరసత్వం కలిగినటువంటి వారు. ఆ రోజుల్లో రోమ పౌరసత్వము కలిగి ఉన్నారు అంటే చాలా ఘనంగా ఎంచేవారు, గొప్పగా ఎంచేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమ పౌరసత్వానికి అంత విలువ ఉంది. అలాగా అతన్ని అక్కడ తీసుకెళ్ళాడట. మనం కూడా ఒక తప్పుడు అనుకుంటాము. ఏమనంటే, నేను ఏకాకినండి, నాకు ఎవరూ లేరండి, నేను ఎవరికి చెందనండి అని మన జీవితంలో చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఏకాకిని అనుకుంటాము, ఎవరు లేరు అనుకుంటాము, ఎందుకు పనికిరాని వాళ్ళం అనుకుంటాము, ఎవరు మనల్ని పట్టించుకోరు అనుకుంటాము. ఈ విధంగా ఒంటరితనాన్ని బ్రతుకుతున్నాను అనుకున్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా. ఒక విషయం చెప్పనా, దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు గనక మనతో ఉంటే మరి మనం ఏకాకి ఎందుకు అవుతాం? మనం ఎలాగ ఒంటరి వాళ్ళం అవుతాం? మనం ఎవరు లేని వారుగా ఎందుకు ఉంటాం? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నువ్వు అనుకున్నావంటే నువ్వు సాతాను యొక్క బంధకాల్లో పడిపోతున్నావు. వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను మభ్య పెడుతున్నాడు. నీకెవరు లేరు కదా అంటే దేవుడు ఉన్న విషయాన్ని కూడా వాడు మర్చిపోయేలాగా మనల్ని చేస్తున్నాడు. అందుకని చెప్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు. ఆనాడు ప్యాంక్రస్తో ఉన్నాడు, ఈ రోజున మనతో ఉంటున్నాడు. ఆనాడు ప్యాంక్రస్కి ఒక ఆధారం కలిగించాడు, ఈ రోజున మనకు కూడా ఒక ఆధారాన్ని కలిగిస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే జరిగే ఒక అద్భుతాన్ని దేవాతి దేవుడు సెలవిస్తూ ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మిమ్మును అనాథులుగా విడువను. చాలండి. ఏమంటాడు దేవుడు? ఇది వాగ్దానము. మీలో ఎవరైనా, మనలో ఎవరైనా, నేను అనాథను, నేను ఏకాకిని, నేను ఎవరు లేని వారిని, ఒంటరిగా బ్రతుకుతున్నానని మీరు అనుకుంటే, ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎప్పుడు అనాథగా విడిచిపెట్టడు. దేవుడు నిన్ను అనాథగా వదిలిపెట్టడు. మిమ్మల్ని అనాథలుగా నేను ఉంచును, చూడను. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం అనాథలం ఎలా అవుతాం? అదే కాన్ఫిడెన్స్ ప్యాంక్రస్కున్నటువంటి ఆలోచన, అదే ప్యాంక్రస్లో ఉన్న గొప్పతనము. ఎందుకు అంటే, నాకు తల్లిదండ్రులు లేకపోయినా నా దేవుడు నాకు ఉన్నాడు. నా దేవుడు ఏదో ఒక మార్గాన్ని నాకు ఏర్పాటు చేస్తాడు, ఏదో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకని నేను ఈ యొక్క మనిషిని గురించి చదివినప్పుడు, ఈ వ్యక్తిని గురించి చదివినప్పుడు, చిన్న బాలుడే చాలా సత్యాలు నేర్పించాడు నాకు. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టుకున్నానంటే, టైటిల్ ఏం పెట్టుకున్నానంటే, విశ్వాస వీరుడు సాహస ధీరుడు అని పెట్టుకున్నా. ఏంటండి? ఎవరు? విశ్వాస వీరుడు. ఎందుకంటే ఆయన జీవితంలో అంత అద్భుతాన్ని చూశాడు, అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. దేవుని పట్ల, దేవుని మీద ఉన్నటువంటి గౌరవం, దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ బట్టి తను ఎన్నడూ కూడా అనాథగా ఆలోచన చేయలే. ఎన్ని సంవత్సరాల వయసు వాడు? పుట్టినప్పుడే తల్లిని కోల్పోయాడు. తెలిసి తెలియని వయసు రాగానే తండ్రిని కోల్పోయాడు. చివరికి చిన్నాన్న తనను దగ్గరగా తీసుకున్నాడు. ఈ రోజున నీకు నాకున్న ధైర్యం ఏంటంటే, నా దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఆయన నిన్ను అనాథగా ఉంచేవాడు కూడా కాదు. అనాథగా ఉంచేవాడు కాదు. ఆ ధైర్యంతో ముందుకు సాగాడు. ఆ దేశం వెళ్ళాడు. ఏ దేశము? రోమా పట్టణానికి వెళ్ళాడు.
రోమా పట్టణంలో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు 8 సంవత్సరాలు అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. మీకు అనుకుంటారు కదా, ఇంకా నాకు చాలా వయసు ఉందండి దేవుని దగ్గరికి రావాలంటే, ఇంకా నాకు చాలా వయసు ఉందండి బాప్తిసం తీసుకోవాలంటే, ఇంకా నాకు చాలా వయసు ఉందండి నేను ప్రభు యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి అంటే అనుకుంటారు కదా. అవునా కదా? ఎంత ఉంది మీకు వయసు? చెప్పండి ఒకసారి. ఇదే అనుకుంటారు కదా, ఇంకా చాలా టైం ఉంది. అదిగో వాళ్ళు చూడరాదు, వృద్ధాప్యంలో వస్తున్నారు మందిరానికి, నన్నెందుకు ఇప్పుడు రామంటారన్న యవనస్తులు ఉన్నారు ఇక్కడ కదా. అవునంట కాదంటారా? ఇంకా మీరు ఇప్పుడు వస్తున్నారులేమ్మా ప్రభు దగ్గరికి, మీ వయసుకు వచ్చే తర్వాత మేము కూడా ప్రభు దగ్గరికి వస్తామే అనుకుంటారు. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట చెప్పనా, రక్షణ పొందటానికి వయసుతో సంబంధమే లేదు. ఇది నీ ఆలోచన, నీ అపోహ, నీ భ్రమ. ఎందుకంటారు? దేవుడు రక్షణ అందరికీ ఇవ్వాలని ఆశించిన దేవుడు. అందుకని రక్షణ ఒకరి సొత్తు కాదు. ఓకే, రక్షణ అనేది అందరికీ దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి వాడు. అందుకని ఆయన బైబిల్లో మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. ఏమంటాడు? ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టమో లేదు. ఎవరికి అర్థమవుతుందో మీకు? నశించిపోతావేమో, ఈ రోజున్న స్థితి రేపు ఉంటుందో ఉండదో తెలియదు, ఈ రోజునున్న ప్రాణము రేపు ఉంటుందో ఉండదో తెలియదు, ఈ రోజునున్న ఈ యొక్క గొప్పతనము రేపు ఉంటుందో ఉండదో కూడా కదా. మర్చిపోతున్నాం కదా, నాకేంట్లే అనుకుంటాం. అందుకని అలా అనుకొని ఏమవుతున్నాం? రక్షణకి దూరం అవుతున్నాం. దేవుడు ఉచితంగా అనుగ్రహించే కృపకు దూరం అవుతున్నావు. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరలోక పట్టణానికి నువ్వు ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. ఆ బాలుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అంకుల్తో కలిసి మందిరానికి వెళుతూ ఆ అంకులతో కలిసి మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ చిన్నతనములోనే అంకులులాగానే రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని మందిరంలో తిరుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? అందుకని చెప్తున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్యాంక్రాస్ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో. అందుకనే నేను దానికి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ రాసుకున్నా నాకు నేనుగా. Decision makes a dedication to the Lord, even it reaches you until the end. ఏంటిది? Until the end అంటే చివరి వరకు, అంతం వరకు నువ్వు తీసుకునే నిర్ణయము నీ దేవుని పట్ల నీకున్నటువంటి సమర్పణ నిన్ను చివరి వరకు నడిపిస్తుంది. నువ్వు దేవుని పట్ల ఉన్న సమర్పణ గనక నువ్వు కలిగి ఉంటే నిన్ను ఎంతవరకు నడిపిస్తుంది అంటే చివరి వరకు నడిపిస్తుంది. అందుకని మనం పాట పడతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఎంతమందికి ఉందంత ఆ అనుభవం? ఎంతమందికి ఆలోచన ఉంది? నడిపించే దేవుడు నీకుంటే, నడిపించే దేవుడు నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు నీకున్నప్పుడు నువ్వు నీ చివరి గమ్యం వరకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ దేవుడు నీ చెయ్యి విడవడు. సాతానుడు అంటాడు, నీ చెయ్యి విడిచిపెట్టాడు, జాగ్రత్త చూసుకుంటాడు. నువ్వేమనుకుంటావు? విడిచిపెట్టాడా అని వెంటనే వాడి మాటలకు లోబడిపోతాం. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ప్యాంక్రాస్ చిన్నతనంలోనే దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని కొరకే నిలబడతా అని తీర్మానం చేసుకున్నాడట. ఎవరికోసం? ఎంతమంది ఉన్నా మనం ఎప్పుడు అనుకుంటాము వాళ్ళు లేరులే, నేను లేనులే, వారు కాదులే, నేను కాదులే, వారు జీవించటం లేదులే, నేను జీవించటం లేదులే. ఎంతవరకు నీ తీర్మానం ఎవరితో ఉంటుంది?
పక్కన వాళ్ళని చూసి ఉంటుంది. ప్రభువుని చూసేవారు పక్కన చూస్తే ఏం కనపడాలి? నేనైతే అనుకుంటాను, ప్రభువుని చూడకుండా పక్కన చూస్తే చీకటి కనపడాలి. ప్రభువుని చూస్తే మహా గొప్ప వెలుగు కనపడాలి, మహిమ కనపడాలి. ఆ ప్యాంక్రస్ రక్షణ పొందితే మీకు ఒక విచిత్రం చెప్పనా? బాలుడే, చిన్నవాడే, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ తెలిసిపోయిందంట ఆయన యొక్క విశ్వాస జీవితం. ఆయన ఎలా బ్రతుకుతున్నాడో, యవనస్తుడిగా ఎలా బ్రతుకుతున్నాడో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికీ తెలిసిపోయిందట. తెలిసిపోతే ఒక రోజున చక్రవర్తి పిలిచాడట, ఏయ్ ఆడ బుడ్డోని తీసుకురండి రా, ప్యాంక్రస్ అనేటువంటి బుడ్డోని తీసుకురండి రా అన్నాడట. తీసుకురండి అంటే పాపం సైనికులు ఆయన పట్టుకొస్తుంటే ఆ అంకుల్ కూడా, నేను కూడా వస్తానయ్యా, నా కొడుకుని ఏం చేస్తారో నాకు తెలియదని ఆయన కూడా వచ్చాడట. ఎవరితో పాటు? ఆ సైనికులతో పాటు వచ్చాడట. ఇద్దరిని నిలబెట్టి, ఓయ్ ఒక మాట చెప్తాను మీరు చెయ్యండి అన్నారంట అధికారులందరూ. ఏం మాట అంటే, ఆ రోజుల్లో రోమాలో ఉన్నటువంటి దేవతలను, దేవుళ్ళను కొలవాలి. వాళ్ళకి అర్పణలు చెల్లించాలి, బలి అర్పణ చేయాలి. ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ బలి అర్పించాలి, లేకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. చంపేసేటువంటి అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిలో ఆ రోజున డైక్లోని అనేటువంటి ఒక రాజు చక్రవర్తి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన పిలిచి, ఇదిగో ఒకే మాట చెప్తున్నా, మీరు ఈ యొక్క దేవతకి లేదా రోమాలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళకి మీరు బలి అర్పణ చెయ్యాలి అన్నాడట. లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను? చంపేస్తాను. ఇది కామన్ వర్డ్, తెలుసా మీకు? వాళ్ళు చెప్పింది చేయకపోతే చావే గతి. ప్రభుత్వం చెప్పింది చేయకపోతే మనకి చావే గతి. ఆ రోజుల్లో అలా ఉంది. మనమైతే ఏమనుకుంటామో తెలుసా? ఏమోలే, ఈ బ్రతుకు కొద్ది కాలమే కదా, వాళ్ళు చెప్పింది చేద్దాములే అనిపిస్తుంది కదా. అర్థమవుతుంది మీకు? ఎన్ని అబద్ధాలైనా చెప్పి, అంటే మిమ్మల్ని గురించి కాదులే, లోకంలో ఉన్న దాని గురించి చెప్తున్నా. ఎన్ని అబద్ధాలైనా చెప్పి, ఎన్ని అబద్ధాలైనా రాసి, ఆసరా ఏంటిది, ఆసరా, ఇంకా చాలా పథకాలన్నీ పొందుకుంటాం. తప్పని నేను అంటలేదు, అది మీ జీవన విధానం. కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టు, లేకపోతే నిన్ను చంపేస్తాననే పరిస్థితులు వచ్చినప్పుడు నేను నిలబడగలుగుతామా? నిలబడిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెల్లించరా? నేను నిలబడతానన్నవారు ఒకసారి, నా ప్రభు కొరకు నిలబడతానన్నవారు దేవునికి ఒక్కసారి స్తుతులు చెల్లిస్తాం. చూసారా ఎంతమందో చేతులు ఎత్తలేక, ఎత్తితే రేపు నిలబడాలేమోనని ఆ బాధతో ఎత్తలేక, కొంత ఒక మాట చెప్పాలంటే అది మళ్ళీ దించలేము కూడా, ఎత్తలేము, దించలేము. మనుషుని యొక్క తలంపులు అలా ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి ఒకవేళ మనకు వస్తే నీవు నేను ప్యాంక్రస్ లాగా నిలబడగలిగితే ధన్యులమైపోతాం. ఎవరిలాగా నిలబడాలి? ప్యాంక్రస్ అన్నాడట, అయ్యా నేను తీర్మానం అయితే చేసుకున్నాను, నేనైతే దేవునికి ఏదో ఒక విధంగా నేను నా జీవితాన్ని అర్పించాలనుకున్నాను, దేవునికి ఆరాధన చేయాలనుకున్నాను, కానీ మీ దేవతలకు మాత్రం నేను ఎన్నడను కూడా బలి అర్పణ చేయను, మ్రొక్కను అన్నాడట. అవునా? ఎందుకు ఆ మాట చెప్పాడంటే, అక్కడ ఒక మాట చెప్తుంటాడు, నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక మాట చదువుతాను. ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నేను బాలుడను, అంటే నేను చిన్న వయసులో ఉన్నవాడిని, కానీ నా హృదయమో వృద్ధాప్యంలోకి వచ్చేసింది అన్నాడు. ధ్యాన స్తోత్రాలు. అంటే
నా హృదయంలో ఉన్న తీర్మానము అది ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వచ్చింది. నా యొక్క విశ్వాస జీవితం కొద్ది దినాలే, కానీ నా యొక్క ఆత్మలో ఉన్న పరితాపము, ఆత్మలో ఉన్న ఆ యొక్క గొప్ప తీర్మానము, నేను నా దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయము అది చాలా వరకు ఎంత ముసలితనానికి వచ్చేసింది. కాబట్టి నేను ఏ విషయంలో కూడా నేను బాలుణ్ణి, కానీ నా జీవితము భక్తి శ్రద్ధలు ఏవి కూడా నా దగ్గర మిమ్మల్ని తల వంచుకునేలాగా చేస్తాయే తప్ప నేను మీ ఎదుట తల దించుకునేలాగా చేయమన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎలాంటి నిర్ణయం? నేను మీ దగ్గర తల దించుకోను, మీరే నా దగ్గర తలదించుకునేలా చేస్తాయి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు అంత మహిమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రాలు. అవును కదా? తెలుసా మీకు? మీరు నమ్ముకున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు అని తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని తెలుసా? నువ్వు మొరపెట్టుగా ఆయన ఆలకిస్తాడని తెలుసా? నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడని తెలుసా? తెలుసు, కానీ ఏం చెయ్యం? గట్టి తీర్మానంతో ఉండం, గట్టి నిర్ణయం ఉండదు మన దగ్గర. మన నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసా? 3 రోజులు ముచ్చటే. ఏ తీర్మానం చేసుకున్నా ఎన్ని రోజులు? 3 రోజులు ముచ్చటే, లేకపోతే 3 వారాలు ముచ్చటే. తర్వాత మళ్ళీ ఏమయ్యేవో, ఎక్కడున్నావు కనపడతలేదు అంటే మళ్ళీ ఏమనిపిస్తుంది? అన్నా నన్ను సాతానుడు పట్టేశాడన్నా. ఎవరంటే ఎవరు? వాడి మీద బ్లేమ్ వేస్తావు. ఆడంటే నిన్ను ఏం చేశాడంటే పట్టేశాడంట. నేను అదే చెప్తున్నా, యవనస్తులైనా మీరైనా మేమైనా ఎవరైనా సాతానుడికి అవకాశం ఇచ్చావా తప్పనిసరిగా నిన్ను పట్టేస్తాడు. దేవునికి అవకాశం ఇచ్చావా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట. సరే కదా అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోమని సంవత్సరం ఉంచారంట అతన్ని, ఎక్కడ ఏం మాట్లాడకుండా. ఈ బుడ్డోని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోయాడంట. ఏంటి వీడికి ఇంత తీర్మానం, ఏడికి ఇంత భక్తి, ఏంటి వీడి జీవితంలో అంత గొప్ప విశ్వాసము, ఏంటి అని బాధపడుతున్నాడట. సరే చూద్దాం, వీడిని పక్కన పెట్టండి అని 1 సంవత్సరం అంతా పక్కన పెట్టాడట. 303లో ఆయన అన్న మాట ఏంటంటే, నేను బాలుణ్ణే, కానీ నా హృదయము వృద్ధాప్యంలోకి వచ్చింది. దేవుని విషయంలో ఎలాంటి భక్తి శ్రద్ధల విషయంలో నేను ఏమాత్రము కూడా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండను అనుకున్నాడట. ఓకే, నీకు తెలుసు కాలం ఏం చేస్తుంది తెలుసా? కాలం ఏం చేస్తుంది? మాకేం తెలియదు అన్నట్టు ఉన్నారేంటి మీరు? కాలమే సమాధానం చెప్తుంది. మీ తెలుగు భాషలో, మీ భాష, మీ ఆలోచన. కాలం ఏం చేస్తుందట? అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. కాలం వెళ్తూ ఉంటే అన్నీ కలిసిపోతూ ఉంటాయి. సరే కదా అని 1 సంవత్సరం ఆగిన తర్వాత 304లో మళ్ళీ ఆయనని చక్రవర్తి ముందు నిలబెట్టారట. ఓరి అబ్బాయి, చిన్నోడురా, నువ్వు చిన్నోడివి, నీకు ఇప్పుడు 14 సంవత్సరాల వయస్సు కలిగిన వాడివి, నువ్వు ఇంత గొప్ప తీర్మానం చేసుకుంటున్నావు. నీకు అసలు బతుకు విలువ తెలియదు అనుకుంటా. ఏం విలువ కదా? అంతే కదా, మనం అంటాం కదా, బ్రతుకుంటే బొలసాకైనా అమ్ముకుంటాము, లేదనుకుంటే బఠానీలు అమ్ముకుంటాం బస్ స్టాండ్లో అనుకొని. జీవితాన్ని మాత్రం ఏమాత్రం కూడా ఎవరన్నా వచ్చి నిన్ను గనక ఒకవేళ ఇబ్బంది పెడతారంటే నీకు నమస్కారం పెడతా, దేవుని నన్ను వదిలేస్తాను, కానీ మాత్రం ఎవరిని వదిలేను? మీ మాటను ధిక్కరించనయ్యా, మీకు నమస్కారం పెడతానని చెప్పి నమస్కారం పెడతాము. అవసరమైతే కాళ్ళు మొక్కుతాము, అవసరమైతే బైబిలు. అర్థమైంది మీకు? నేను ఒక రోజున ఉదయాన్నే మందిరానికి వచ్చి పైకి వెళుతూ ఉందామని చెప్పి తలుపు తీస్తే ఒక పెద్ద బైబిలు, ఐ థింక్ ఇప్పుడు కూడా ఆ లోపల ఎక్కడ ఉండాలి ఆ బైబిలు, పెద్ద బైబిలు చెదలు పట్టి అక్కడక్కడ అది మెట్ల మీద పెట్టారు.
అది మెట్ల మీద పెట్టారు. చూశాను, ఆశ్చర్యం వేసింది. బాగా భక్తి చేసిన వాళ్ళు, బాగా భక్తిగా ఉన్న వాళ్ళే. నాకు తర్వాత వాళ్ళ పేరుని బట్టి అర్థమైంది. కానీ దేవుని విడిచి, భక్తిని విడిచి మళ్ళీ యథావిధిగా లోకం వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళ బైబుల్ ఇంట్లో ఉంచుకోవటానికి భయపడ్డారు. మీ క్వశ్చన్ చెప్పనా? నువ్వు బైబుల్ ఉంచుకున్నావా, నీ బ్రతుకు మారుద్ది అంతే. అర్థమవుతుందా? బతుకు మార్చడానికే బైబుల్, జీవితాన్ని మార్చడానికి బైబుల్, జీవితం మారు మనసు కలిగించడానికే బైబుల్. నిన్ను అలాగా ఒట్టి పెట్టి ఒక పుస్తకంలాగా ఉండటానికి కాదు బైబుల్. దీనిలో మనస్సులను మార్చగలిగిన మహత్తరమైన శక్తి కలిగిన బైబుల్ ఇది, నా బైబుల్. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా, విశ్వాసంలో ఎప్పుడు కూడా ఇంకా వృద్ధి పొందలేదనుకుంటే, అయ్యా రాత్రులు నాకు పీడకళ్ళు వస్తున్నాయి అంటే, నేను వాళ్ళకి చెప్పే మాట ఏంటో చెప్పనా? ఏం పర్వాలేదులే, వస్తే వస్తాయేమో, సాతాను అలా రప్పిస్తాడేమో, ఈ బైబుల్ నీ దగ్గర పెట్టుకో, నీ తలగడి దగ్గర పెట్టుకొని చెప్తా. మీరు అనుకుంటారు కొంతమంది, తలగడి దగ్గర పెట్టుకుంటే బైబుల్ మంచిదంటారా కాదంటారా అని మీరు అడుగుతారేమో. అవిశ్వాసులకి అదే మంచిది, దేవుని స్తోత్రాలు కదా. ఏమ రైట్? అవిశ్వాసులకి అదే మంచిది, విశ్వాసులకి లోపలది మంచిది, దేవుని స్తోత్రాలు. విశ్వాసులకి దేంట్లో ఏది మంచిది? లోపలది మంచిది. యవనస్తుడు, అయ్యా ఒక్కసారి నీ దేవుని తునీకరించు, నీకు కావాల్సిందల్లా ఇస్తా. చిన్నవాడివి, బ్రతుకు విలువ తెలియదు, నీకు ఎలాగ బ్రతకాలో నీకు తెలియదు. కాబట్టి నీకు కావాలంటే డబ్బు ఇస్తా, నీకు కావాలంటే బంగారం ఇస్తా, నీకు కావాలంటే ఈవెన్ అధికారం ఇస్తా. ఏమిస్తా? అధికారం ఇస్తా, ఇన్నిస్తా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేవుణ్ణి విడిచిపెట్టు. మనకు ఆఫర్ చేస్తే, ఇటువంటి మనకు ఆఫర్ చేశారనుకోండి, అమ్మా ఒక 10 కాసులు బంగారం ఇస్తా ప్రభుని విడిచిపెడితే అంటే, మీరు ఇప్పుడే ఎట్టై చెప్తారు, వాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి. ఇచ్చేవాళ్ళు వస్తే ఏమంటారు మీరు? ఇదే బెటర్లే, 10 కాసులు అంటే మామూలా? ఆ ప్రభుని నమ్ముకునే కంటే, ఆ ప్రభుని దగ్గరికి వెళ్ళే కంటే, ఆ ప్రభువుకి దూరంగా ఉండి 10 కాసులతో బ్రతుకు భారాన్ని చక్కగా హ్యాపీగా తొలగించుకోవచ్చు. లేదా మీలో మనసు? అబద్ధం వద్దులే, మన దగ్గర అది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ నీకు ఆస్తులు ఇస్తాను, ఓ బిల్డింగ్ ఇస్తా విజయవాడ సిటీలో అంటే, ఒక అపార్ట్మెంట్లో ఇస్తానంటే 35 లక్షలు మినిమం. ఏమంటారు మీరు? దీంట్లో బతికే కంటే అదే బెటరు. ఏముందలే, మళ్ళీ ఇక్కడ తీరీలు కూడా తీస్తాం. ఏం తీరీలు తెలుసా? దేవుడు హృదయాన్ని ఎరిగినోడు దేవుడుగా, నా హృదయంలో నా దేవుడు ఉన్నాడుగా. ఇవన్నీ మీ భాషలో చెప్పన యవనస్తులారా, సొల్లు మాటలు. ఇవి కాదు కావాల్సింది. మీరు అనుకుంటున్నారేమో సాతానుడు మిమ్మల్ని అలాగ ప్రలోభ పెడతాడు. దేవుని విడిచిపెడతానికి సాతానుడు అనేక విధాలుగా మిమ్మల్ని మభ్య పెడతాడు. ఎందుకో తెలుసా? వాడికి మిమ్మల్ని మభ్య పెడితేనే వాడి మంత్రం పనిచేస్తుంది. వాడి మంత్రం ఏంటి? వాడి మంత్రం ఏంటి? నిన్ను నన్ను దేవుని నుండి దూరం చేయాలి. అర్థమవుతుందా? నీవు నేను దేవుణ్ణి ఆరాధించుకొని చెయ్యాలి. అప్పుడు అన్నాడట, అయ్యా మీరు అధికారం ఇచ్చినా, మీరు నాకు బంగారం ఇచ్చినా, మీరు నాకు ఎంత ఆస్తులు ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, నేను మాత్రం నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టనన్నాడు. దేవుని స్తోత్రాలు. నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. ఎందుకంటే నా దేవుడు మహిమ కలిగిన దేవుడు. నా దేవుడు మహిమ కలిగిన దేవుడు. నేను నమ్ముకున్నాను అంతే, చచ్చే వరకు అలాగనే ఉంటా. నేను మాత్రం మారును.
ఆయన మాత్రం మర్చిపోను. రేయ్ పిచ్చోడువా, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? చక్రవర్తి కోపం వస్తే ఏమవుతుందో తెలుసా అని పక్కన వాళ్ళందరూ ఆయన్ని మెదడు తిన్నారట. మన భాషలో చెప్తున్నా, ఏం తిన్నారు? మెదడు తిన్నారట. ఏంటా బాబా, నీవన్నా ఇప్పుడన్నా అర్థం చేసుకోరా? ఇంత చక్రవర్తి ఎవరిని పిలిచి ఇట్ట అడగలేదురా, ఇట్ట ఇస్తానని చెప్పలేదురా, నీకు చెప్తున్నాడంటే నువ్వెంత గొప్పవాడవో తెలుసుకో అని చెప్పి అంటే ప్యాంక్రస్ అన్నాడట, ఆయన ఒక రోజున ఒక దేవాలయం ఉన్నటువంటి స్థలంలోకి తీసుకెళ్ళి చూపించి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవతల బొమ్మల్లో ఏ బొమ్మనను ఒక్క బొమ్మను మొక్కు చాలు. ఏమని? ఒక్క బొమ్మని మొక్కు. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మన దేశంలో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరిని మొక్కినా చాలు. కొన్నిసార్లు మనమేమనుకుంటాం తెలుసా, మొక్కింది ఎవడు చూస్తాడులే, ఏంటి మందిరానికి వెళ్ళేది చూస్తారు కానీ గుళ్ళోకి వెళ్ళేది ఎవరు చూస్తారు? ఎవరు కనపడతాం? ఎందుకు కనపడం? గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళరు కదా, వెళ్తారా? కాబట్టి ఇంకెవరు కనపడతాం? అక్కడికి వచ్చారు కానీ వాళ్ళు మనకు తెలుసా ఏంటి తెలియదా? వాళ్ళు మనకు తెలియదు కదా, పర్వాలేదు, పర్వాలేదు అని చెప్పి మనం ఏమనుకుంటాం? సర్లే, ఏదో మొక్కితే ఏదో ఇస్తామన్నాడు కదా, మొక్కితే ఏదో చేస్తామన్నాడు కదా, మొక్కితే ఏదో ఒక విధంగా అభివృద్ధి పొందుతాం కదా, ఏదో ఒక విధంగా ఆశీర్వదించబడతాం కదా, ఈ లోకంలో ఈ శ్రమం నుండి తప్పించబడతాం కదా, ఈ బాధ నుండి విముక్తి పొందుతాం కదా, మొక్కుదామా అనుకున్నాడా? మనమైతే ఏమనుకుంటాం? మొక్కితే పోద్దులే, ఏం చేస్తే పోద్ది, మొక్కితే పోద్దులే. కానీ ప్యాంక్రస్ అన్నాడట, అయ్యా మీరు అనుకున్నట్టుగా నేను మీ బొమ్మలకు మొక్కేవాడిని కాను. ఎందుకో తెలుసా? మీ బొమ్మలన్నీ కూడా జీవరాశులన్నిటిని నాశనం చేశాయి అన్నాడట, మోసం చేశాయి, మనుషులను సహితము ఏం చేశాయట? మీ దేవతలు మోసం చేశాయ్యా. అటువంటి మోసపూరితమైన దేవతలు నన్ను మొక్కమంటావేంటి? నేను మొక్కను అన్నాడట. ఎవరు దేవతలు ఏం చేస్తాయి చెప్తా, ఒక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ కాదు, అనగనగా కాదు, జరిగిన విషయం చెప్తున్నా. వారణాసి అనే ప్రాంతం, గంగా నది దగ్గర ఒక ఇద్దరు ఫ్యామిలీ కూర్చొని పూజలు చేసి ఇక ఈ పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో వేద్దాం అనుకుంటున్నారట. పుట్టిన బిడ్డను ఇప్పటికీ పైచ్యం ఉంది తెలుసా? ఏంటిది అది? ఇప్పటికీ ఉంది లోకంలో పైచ్యం. రే గుడి కడుతున్నామంటే ఏంటి? గుడి కడుతున్నామంటే గుడిలో ఏదో ఒక బలి అర్పణ చేయాలి. ఒకవేళ మనుషుల్ని బలిచ్చామనుకోండి చాలా బాగుంటుందని చెప్పి నరబలి అర్పించేటువంటి దేశంలో మనం ఉన్నాం. ఏ బలి? నరబలి అర్పించే దేశంలో మనం ఉన్నాం. ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొన్ని మూల ప్రాంతాల్లో. సరే కదా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి పూజ చేసుకొని, ఆలోచన చేసుకొని, ప్రార్థన చేసుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ గంగా నదిలో వదిలేసేసారట. వదిలేస్తుంటే గుండె కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో గంగమ్మ తల్లి, నా బేబీని కాపాడు అని బాగా గగ్గోలు పెడుతున్నారు. పెడుతుంటే వీళ్ళ గగ్గోళ్ళను చూసి ఒక సేవకుడు అక్కడి నుంచి అటువైపు నుండి ఇటువైపుకి వచ్చాడట. అట్లా మాట్లాడితే ఏంటి జరుగుతుంది ఏంటో అని అనుకుంటా వచ్చి
వాళ్ళని అడిగాడంట, ఎందుకమ్మా మీరు అంత గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారంటే, అయ్యా మా దేవత మా బిడ్డను కోరింది, మా బిడ్డని నేను గంగా నదిలో వదిలేసేసామయ్యా అన్నాడు. వెంటనే హిజ్ నేమ్ ఈజ్ కాల్డ్ పీటీ వర్గీస్. నేను స్టోరీ చెప్తలా, పీటీ వర్గీస్ అని దైవజనుడు. వెంటనే అన్నాడట, అలాగ జరుగుతుందా? దేవుడు ఇలాంటి బలి అర్పణ కోరుతాడా? ఇలాంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ముక్కు ముఖం తెలియనటువంటి పిల్లల్ని వాళ్ళని కోరుకుంటాడా? అయితే నా దేవుడు మనుషులను కోరడు, మనస్సులను కోరేవాడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. బలి అర్పణ కాదు నా దేవునికి కావాల్సింది, ఆయనే బలి అర్పణ అయ్యి నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచి నీకు నాకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటానికి, పరలోకం ఇవ్వటానికి పరలోకం నుండే ప్రభు దిగొచ్చాడు, దేవుడిగా దిగివచ్చాడు. దేవుడిగా దిగివచ్చాడు. ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది, ఆయన నమ్ముకుంటే ముక్తి వస్తుంది, ఆయన నమ్ముకుంటే స్వర్గం వస్తుంది, ఆయన నమ్ముకుంటే ధన్యమైపోతావు నువ్వు అని చెప్పి వాక్యం బోధిస్తే వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడ్చి అన్నారట, అయ్యా ఒక అర్ధగంట ముందు వచ్చిన నా బిడ్డ బ్రతికేవాడు, నా బిడ్డ బ్రతికేవాడు, బలులు అర్పణ కోరేవాడు కాదు, దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు. ఆయన కల్లా ఏంటి కావాలి అంటే పరిశుద్ధమైన హృదయం కావాలి, పశ్చాత్తాప హృదయం కావాలి, దేవుని సన్నిధిలో కరుణించు ప్రభువా అని కనికరం కొరకు వేడుకునే కన్నీరు కార్చే ప్రజలు కావాలి ఆయనకి. అర్థమవుతుందా? నా దేవుడు అలాంటి వాడు. నా దేవుడు నీ దగ్గర నుంచి ఏమి కోరలా, నీ బొట్టను వేలు కోరలే, నీ చిటికిన వేలు కోరలా, నీ ప్రాణమును అస్సలకి కోరలా. కోరేవాడైతే ఎంతమంది చనిపోయేవాళ్ళం కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం చేస్తే చచ్చిపోయేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని చంపకుండా ఆయనే మన పాపము నిమిత్తము చనిపోయాడు. దేవుని స్తోత్రాలు. అయ్యా చక్రవర్తి గారు, మీ దేవతలో ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిని మోసం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? జీవరాశులన్నిటినీ మోసం చేస్తున్నాయి. అటువంటి దేవతలకు నేను మ్రొక్కను అన్నాడట. మీకు తెలుసా విషయం? దేవతలు ఏం చేస్తాయట? జీవరాశులను అనగా మనిషిని, జంతువులను, ఈవెన్ ప్రాకిడి పురుగులను ఏం చేస్తాయట? రీసెంట్గా మీరు చదివారు చదవలేదు నాకు తెలియదు, కానీ రీసెంట్గా ఒక పెంపుడు కుక్క కరిసి, ఏ కుక్క అదేంటి పెంచేది కరవటానికే? పెంపుడు కుక్క కరిసి తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు. ఏం కరిసి? న్యూస్, ఇదే స్టోరీ కాదు నేను చెప్పేది. ఏంటిదంటే కుక్కను ఎందుకు పెంచుకునేది? కరవటానికే, కాపలకు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే జీవరాశుల సమస్తము కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? చంపేస్తున్నాయి. చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. కారణం ఏంటో చెప్పనా? సృష్టికి బదులుగా కాదు, సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించే మనుషులు ఏర్పడ్డారు. ఎవరిని ఆరాధిస్తారు? అర్థమవుతుందమ్మా? ఎవరిని ఆరాధించాలి? మర్చిపోతున్నాం. సాతాను మనం అబ్బిపెట్టేస్తున్నాడు. సాతాను మన జీవితాన్ని దొంగిలిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. సాతాను మన జీవితంలో అనేక విధాలుగా నాశనం చేయడానికే పూనుకున్నాడు. వెంటనే ప్యాంక్రస్ అన్నాడట, అయ్యా
నేను ఆ పని మాత్రము చెయ్యను. ఎందుకో తెలుసా? మీ దేవతలు మనుషులను మోసం చేస్తాయి, కానీ నా దేవుడు మోసపోయే వారి కొరకు బ్రతికించడానికి, వారిని మోసము నుండి తప్పించడానికి నా దేవుడు పరలోకం నుండి దిగొచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చక్రవర్తి కోపం వచ్చింది. ఇంకొకసారి అడుగుతా, నేను చెయ్యను. ఇంకొకసారి అడుగుతా, నేను చెయ్యనంటే చెయ్యను. ఇంకొకసారి అడుగుతున్నా, నేను చెయ్యనయ్యా. అవునా? నేను చెయ్యను. చక్రవర్తి కోపం వచ్చింది. రే సైనికులు పిలవండిరా అన్నాడు. సైనికులు పిలిచారు. ఈయన పట్టుకోండిరా అన్నాడట. పట్టుకున్నారు. ఒక సైనికుడు కత్తి తీసుకొని తల నరికేసేసాడు. ఏం నరికేశాడు? తల నరికేశాడు. తల మొండెను వేరువేరు చేశాడు. ఒక చిన్న, నీకు అర్థమవుతుందా? ఒక చిన్న కోడిని కోస్తేనే అది అల్లాడిపోతుంటే నీ హృదయం ఏమనిపిస్తుంది? అందుకని మనం కొయ్యంగాని తెచ్చుకుంటాం కదా. మనం కొయ్యంగాని తెచ్చుకుంటాం. మరి ఇప్పుడు ఎవరికి వేయాలి శిక్ష? ఎవరికి వేయాలి శిక్ష? ఎవరికి వేయాలి? ఇప్పుడు కోసినోడికా తిన్నోడికా? కదా, కోసినోడికి వేస్తాం, కానీ మనకు లేదనుకుంటాం. అర్థమవుతుందా? నేను ఇక్కడ కోడి గురించి కాదు మాట్లాడుతుంది, మేక గురించి కాదు మాట్లాడుతుంది, ఇంకేది దేని గురించి కాదు నేను తినే వాటి గురించి కాదు మాట్లాడుతుంది. కానీ సాతానుడు మనం ఏం చేస్తాడు చూసావా? ఇప్పుడు కోసినోడికి ఎంత శిక్ష ఉందో తిన్నవాడికి నీకు కూడా అంతే శిక్ష అంటే మళ్ళీ జీవితంలో అంతే. అంటుకుంటావా? ఇప్పుడు దాకా అన్నావు కదా మాట. ఏ మాట? అయ్యో నీ దండం పెడతా, ఆదివారం వస్తే ముక్క లేకపోతే ముద్ద దిగదయ్యా నాకు అన్నావు కదా. ఇప్పుడు ఎక్కడ తెస్తావు? తేలేవు. కానీ దేవుడు అన్నాడు, ఒక విషయం చెప్పనా? ఇది దేవుని సత్యం. ఇట్స్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. దేవుడు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఓ ఆదాము, ఇవన్నీ నీకు తినుటకు మాత్రమే ఇచ్చి ఉన్నా. ఏటికి? ఇవన్నీ నీకే. ఇవన్నీ నీకే. ఆదాము హ్యాపీ. అందుకనే ఒకప్పుడు ఆదాము వెజిటేరియన్, బ్రాహ్మణ్. ఇప్పుడు ఆదాము నాన్ వెజిటేరియన్, మాంసాహారి. కారణం ఏమిటి? దేవుడు మార్చేశాడు. నీకు ఇస్తున్నా తినవాయి బాయ్, తింటే ఏం తప్పు లేదు, కానీ ఏం చేసి తినాలి? ఇటువంటి బాగా చెప్తారు, నల్లని కొంట ఉరుకుతారుగా, అది కాదా అది? ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన చేసుకోవయ్యా, ప్రార్థన చేసుకొని తిను, పవిత్రపరచబడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని తింటే అపవిత్రమైంది కూడా పవిత్రపరచబడుతుంది. అపవిత్రమైంది పవిత్రపరచబడుతుంది. దేవుడు చెప్పిన మాటే. ఆ వ్యక్తిని అలాగ చంపేస్తే ఏడుస్తూ కూర్చున్నాడట అలా అంకులు. అయ్యో అని మన భాషలో అంటాం కదా, 14 సంవత్సరాలకే నీ ఆయుష్ అయిపోయింది అయ్యా అన్నట్టుగా ఏడుస్తూ ఉంటే, ఎవరైనా వాళ్ళ అంకుల్ అండి, ఆడైనా మందిరాన్ని తీసుకెళ్ళి, అవునండి, అయితే వాడిని కూడా వేసేసేయండి. ఒకేసారి ఇద్దరిని చంపేసేసారు. ఒకే రోజు, మే నెల
12వ తారీఖున 304లో క్రీస్తు శకం 304లో హతసాక్షి అయినటువంటి అద్భుతమైన యవనస్తుడు ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు ప్రాణం సహితము అర్పించాలని ఆశపడి ఏటికి ప్రలోభాలకు లొంగకుండా, ప్రలోభాలకి ఏమాత్రము కూడా వెనకకుండా, నా దేవుడు నన్ను ఒకవేళ ఈ లోకంలో ఎవడన్నా సాతాను చంపినా నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నా బాడీ ఒక్కటే ఏమైపోద్ది? ఖననమైపోద్ది. నా శరీరం ఒక్కటే ఇక్కడ నశించిపోద్ది. కానీ నా ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని స్తోత్రాలు. నీ ఆత్మను దేవునికి చెప్పగలిగితే, నీ ఆత్మను దేవునికి అప్పగించగలిగితే, నీ ఆత్మను దేవుడిచ్చినట్టుగా నువ్వు ఇవ్వగలిగితే, అంతకంటే శ్రేష్టమైన బహుమానము ఆయన ప్రేమకు మరొకటి లేదు. ఆయన ప్రేమకు బహుమానం ఇదే. ఏది? దేవుడిచ్చిన ఆత్మను దేవునికి సురక్షితంగా అప్పగించాలి. సురక్షితంగా అప్పగిస్తే అంతకంటే శ్రేష్టమైనది దేవుడు నీ యొద్ద నుండి కోరుకోవట్లేదు. అందుకని ఒక మాట చెప్తాను, ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను చాలు ఏం చేయాలట? సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి? ప్రభువుకి సమర్పించుకొనుడి. ప్రభువుకి సమర్పించుకోండి. అదే ఆశీర్వాదం, అదే ఆనందము, అదే అద్భుతము, అదే ధైర్యము, అదే ధనము, అదే మన జీవితాల్లో దేవునికి ఇచ్చేటువంటి ప్రేమ కానుక. ఏమిటిది? నీ జీవితాన్ని, నీ శరీరమును సజీవముగా దేవునికి సమర్పించుకో. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, తన కీర్తన రాస్తూ అంటాడు. అది 51వ కీర్తనలో ఒక మాట చదివి నేను మీకు ముగిస్తున్నాను. 51వ కీర్తన 51వ కీర్తన 16వ వచనం చదువుతున్నాను. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల దేవుని స్తోత్రాలు. ఏమిష్టం అంట ఆయనకి? బలులు ఆయనకి ఇష్టం లేదట. దహన బలులు ఆయనకి ఇష్టం లేదట. దహన బలులు ఆయనకి ఇష్టం లేదు, బలులు ఇష్టం లేదు. కానీ ఆయన ఏం కోరుకున్నాడు మన దగ్గర నుంచి అంటే, విరిగి నలిగిన అంటే ఏంటో తెలుసా? మళ్ళీ మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇరక్కొట్టమాకుండా వాటిని మనసును ఇరక్కొట్టారనుకోండి, ఏమైపోద్ది? బ్లడ్ బయటకు వస్తుంది. మళ్ళీ తెలివికల్లోళ్ళు ఉంటారు కొంతమంది, పాస్టర్ గారు చెప్పారు అనుకుంటారు. అర్థమవుతుందా? పాస్టర్ గారు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం అంట, అది చెప్పాడని ఇంటికి వెళ్ళిన తర్వాత శుద్ధి తీసుకొని టక్క 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 కొడితే చివరికి ఏమవుద్ది? బ్లడ్ బయటకు వస్తుంది. ఆ పాస్టర్ గారు చచ్చిపోను, అని నాశనం అయిపోవు అని చెప్పి ఆయన తిడతారు. అయ్యనొద్దు. పశ్చాత్తాప హృదయం, పరిశుద్ధమైన హృదయం, మారు మనసు పొందగలిగిన జీవితం, మారు మనసుకు తగినట్టుగా జీవించే జీవితము నా దేవునికి ఇష్టమైన బలి. ఇష్టమైన బలి ఇద్దామా? ప్యాంక్రస్ 14 సంవత్సరాలకే నా దేహం కావాలా తీసుకో, నా దేహం కావాలా తీసుకో, నా తల కావాలా తీసుకో. నా తల కావాలా? ఎన్ని సంవత్సరాలకి?
అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చేదో తల, కదమ్మా? అవునే కదా? 14 సంవత్సరాలకే, యవ్వన కాలము రాకముందే, టీనేజ్లోనే మనం ఏమంటాం తెలుసా? ఇప్పుడు వద్దులే. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా? బాధపడతా బాప్తిస్మం తీసుకోవడానికి ఏ వయసు కావాలి? ఏ వయసు? టీనేజ్ సరిపోద్దా? టీనేజ్ సరిపోద్ది. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే పాపం యొక్క పరిహారము, పాపం యొక్క ఫలితము ఎరిగి ఉంటే చాలు. తెలీదా? తప్పు చేస్తే ఏం చేస్తారయ్యా? దానన్నా ఇంట్లో కూర్చోనానా, దండం పెడతానా, దండేస్తానా అంటారా? తప్పు చేసి ఏమంటారు? శిక్షేద్దామంటారు. అది ఎవడు, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా, తెలిసి చేసిన, తెలియక చేసిన శిక్ష మాత్రం. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో, నీ దేవుడు నీ నుండి కోరుకునేది పశ్చాత్తాప హృదయం, మారు మనసు కలిగిన ఫలాలు, మంచి మనస్సు కలిగిన జీవితము, దేవునికి నిత్యము ఆరాధన చేసే జీవితము, దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి జీవితం కంటే శ్రేష్టమైనది దేవుడు నీకేమి నీ దగ్గర నుంచి కోరుకోలేదు. ఈరోజు కడనంట తెలీదు, ఇంగ్లాండ్ దేశంలో ప్యాంక్రస్ యొక్క తల ఇప్పటికీ భద్రపరచబడిందట. ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చిలో దాన్ని ఇప్పటికీ భద్రపరిచారట. ఎవరిది అర్థమవుతుందా? ఒక్క వ్యక్తి దేవుని కోసం సమర్పించుకొని దేవుని కొరకు చచ్చిపోతే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవటానికి మిగిలిపోయిన సాక్ష్యమే ప్యాంక్రస్ది. మిగిలిపోయిన సాక్ష్యము. చెప్తున్నా యవనస్తులారా, పెద్దలారా, పిల్లలారా, తండ్రులారా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నేను ఉండగలిగితే పరలోకములో నువ్వు పొందే బహుమానము ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో గడపగలిగిన నీ జీవితం కంటే శ్రేష్టమైనది నా ప్రభువుకి మరొకటి లేదు. కాబట్టి ఒక ఉదయకాల సమయంలో ప్యాంక్రస్ లాగా దేవుడిచ్చిన ఆ రక్షణకు విలువ కట్టి ఆయన సన్నిధిలో గడపడం కంటే నిజమైన ధనము మరొకటి లేదు. కాబట్టి అటువంటి బిడ్డలను తయారు చేసుకుందాం. దేవుని స్తోత్రాలు. అటువంటి బిడ్డలను తయారు చేసుకుందాం మనలో నుంచి. ఎవరో కాదు, నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే. నో, దేవునికి కావాల్సింది నిజమైన తీర్మానం చేసుకొని నిజమైనటువంటి నిర్ణయంతో దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితోనే పోరాడాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకే అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వాలి. ఎంతోమంది ఇచ్చారు. ఒకవేళ నువ్వు ఇస్తావో లేదో తెలియదు, కానీ ఆ సమయం వస్తే ఇవ్వగలిగితే నువ్వు కంటే ధన్యుడి లోకంలో ఎవరు లేరు. ఈ రోజున ప్యాంక్రస్ చనిపోయి సుమారుగా 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. 2000 సంవత్సరాలు దాటిపోయినా ఈ రోజుకి చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన చేసిన త్యాగం, ప్రభు కొరకు ఆయన జీవించిన జీవితం, ఆ ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ సాహసం, ఆయన ఈ రోజున విశ్వాస వీరుడిగా, సాహస ధీరుడుగా, భయపడలా ఎవరికే.
చక్రవర్తి అయితే పర్వాలే, అధికారులు అయితే పర్వాలే, ఎవరికి భయపడలా. ధీరుడిగా నిలిచాడు, విశ్వాస వీరుడని అనిపించుకున్నాడు, సాహసం చేశాడు, చావుకు తెగించాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. ఈ రోజున నేర్చుకోవడానికి ఒక మంచి మాటను మన జీవితానికి ఇచ్చాడు. ఏంటి మాట అంటే, అయ్యా రక్షణకి వయస్సు తేడా లేదు. తీర్మానం చేసుకుంటే సాధ్యమైనంత వరకే తీర్మానానికి కట్టుబడి జీవించో. అన్ని బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, నిన్ను కష్టాలు వచ్చినా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఒక రోజున దేవుడు నిన్ను ఒకవేళ చావు వచ్చి నిన్ను తీసుకువెళ్ళినా ఆయన సన్నిధిలో నిన్ను నిలుపుకుంటాడు. అంతకంటే శ్రేష్టమైన జీవితం ఈ లోకంలో లేదు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు, రక్షణ చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. చావు బ్రతుకుల మీద ఉండి మొరపెడితే దొరికేది కాదు. రక్షణ ప్రభు ఉచితంగా నీకు అనుగ్రహించేది. వయస్సుతో సంబంధము లేదు. పాపమును గూర్చి విచక్షణ జ్ఞానము కలిగి ఉంటే చాలు. తీసుకున్న తీర్మానమునకు కొన్ని రోజులు, కొన్ని నెలలు కాదు, సాధ్యమైనంత వరకు నువ్వు నేను బ్రతుకున్నంత కాలము మన తీర్మానము కొనసాగుతూనే ఉండాలి. ప్యాంక్రస్ నేర్పిన రెండో సత్యం, చావు మనలను ఎడబాపు వరకు, అనగా దేవుడు వచ్చే వరకు లేదా మనం పోయే వరకు మన తీర్మానంలో మార్పు ఉండకూడదు. మార్పు ఉందంటే సాతానుడు నీలో ప్రయత్నాలు చేస్తున్నాడు, నిన్ను స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను దేవుని నుండి దూరం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. వాడికి అవకాశం ఇచ్చావా, పతనం ప్రారంభమవుతుంది. మూడవ సత్యం, దేవునికై ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన యాగము బ్రతుకున్నప్పుడే మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవటం. బ్రతుకున్నంత వరకు అర్పించుకోవటం. ఒకవేళ చనిపోతే ధన్యులము, చనిపోతే దేవుని రాజ్య వారసులం, చనిపోతే పరలోక పట్టణపు పౌరులం. ఆయన చనిపోయాడు, పరలోక పట్టణానికి వారసుడయ్యాడు. ఆయన అంకులు చనిపోయాడు, పరలోక పట్టణానికి వారసుడయ్యాడు. ఈ రోజున కాలం కొరకు వెయిట్ చేయకు. కృప దొరుకు కాలమందే కృపామయుడని యేసుక్రీస్తుని చేర్చుకో. నీ జీవితము ధన్యమవుతుంది. అట్టి కృప నాకు దయచేయి ప్రభు అన్నవారు మీ కుడి హస్తాలపై చూపించండి. అయ్యా, ఇక నుంచైనా నీ సన్నిధిలో గడపాలి, ఇక నుంచైనా నీ రక్షణలోకి నడిపించబడాలి, ఇక నుంచైనా ప్రార్థన జీవితం ద్వారా ప్రభు కొరకు పని చేయాలి. ఇదే నీ తీర్మానమైతే
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. నీ అత్యున్నతమైన ప్రేమ చేత మమ్ములను ప్రభువా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి రక్షించిన ఏకైక దేవుడవు నీవే. నీ సహాయం కొరకు అర్థిస్తున్నాం, నీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం, నీ కనికరము కొరకు ప్రాధేయపడుచున్నాం. జీవము కలిగిన దేవుడుగా నిన్నే స్తుతిస్తున్నాం. మా బ్రతుకు కాలమంతయు నీవిచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే కృపను మాకు దయచేయండి. ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టి వెళ్తుంటే విశ్వాస వీరులుగా మా జీవితాన్ని నీ వైపుకు ప్రయాణించేటువంటి జీవితంగా మార్చండి. నీతో ఉంటే ఆశీర్వాదము, నీలో ఉంటే ఆశీర్వాదము, నీ యొక్క సన్నిధిలో గడిపితే ఆశీర్వాదము, నిన్ను ఆరాధిస్తే ఆశీర్వాదం. అటు ఆశీర్వాదం కూడొచ్చిన బిడ్డలందరికీ, చేతులు పైకెత్తిన ప్రతి ఒక్క బిడ్డకును మాకును నిత్యము దయచేసి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.